రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తా ఉంది. ఒక బీసీ బిడ్డగా నా బీసీ బంధువులారా, ఆత్మ బంధువులారా, మా అన్నలారా, మన తల్లి పాలను తాగుతా ఉన్నారు ఇల్లు, మన తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతా ఉన్నారు ఈ దొంగలు, రెడ్లు, వెలమలు. కాబట్టి మనమంతా ఇలా ఒక్కటైనం కదా, మనమంతా ఎక్కడ చూసినా ఒక్కటైనం. ఇలా తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీల గొంతుకై కొట్లాడుతా ఉన్నామో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటా ఉన్నామో, ఇలా ఈ రెడ్లు ఏది మంత్రి మండలి విస్తరణ చేస్తే ఒక్క రెడ్డి కూడా మళ్ళా కొత్తగా మంత్రిగా తీసుకోకుండా పోరాటం చేసింది మనం. ఎమ్మెల్సీలు రెడ్లకు పోకుండా ఆపింది మనం. ఇలా పోయినసారి 2019లో 28% మంది రెడ్లు సర్పంచులు ఉండే, ఇలా దాన్ని 12కు తెచ్చినాం. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను చెప్తా ఉన్నా సోదరులారా, మన సొమ్ము తిని వాళ్ళు బతుకుతా ఉన్నారు కదా. మళ్ళీ నేను పాలకున్న యొక్క జీవితం ప్రజలు ఎంత డ్రామా, ఇక చాలు వాళ్ళకు మనకు సోపతి త్యాగాలు అవసరం. రెడ్లకు ఓటేసినామంటే, వెలమలకు ఓటేసినామంటే మన తల్లిని, మన తల్లి ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు. అందుకో